హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కుకింగ్ వీడియో చేస్తున్నాను. అందుకోసం ముందుగా నేను వెయిట్ లాస్ కోసం డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత రైస్ కడిగి పెట్టాను. అవి రెండు అయ్యేలోపు ఈ ఉప్మా కూడా ప్రిపేర్ చేద్దామనేసి టిఫిన్ కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మంచిగా బ్రౌన్ కలర్లో వేయించుకోవాలన్నమాట. అందులో పల్లీలు కూడా వేసుకోవాలి, మంచిది కదా పిల్లలకి, హెల్దీ కూడా. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనకి కావలసిన అన్ని వాటర్ పోసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈలోపు నేను రైస్ అయిందో లేదో చూసుకున్నానండి. వాటర్ అన్నీ మెల్ట్ అయిపోయాయి కాబట్టి నేను కలిపి మూత పెట్టేసుకున్నాను. ఉప్మాకు మనం వేసుకు పోసుకున్నాం కదా, ఆ వాటర్ మసిలేలోపు నేను వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను కదా అండి, అవి ఒక గ్లాస్లో పోసి పెట్టుకున్నాను. ఈలోపు ఉప్మా ఎసురు మసిలిపోయింది మంచిగా. ఉప్మా మనకి సరిపడినంత ఉప్మా రవ్వ వేసుకొని పక్కనకి చిన్న మంట మీద సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఈలోపు నేను పెసరపప్పు పాలకూర చేస్తున్నాను అనమాట. పాలకూర పప్పు చేస్తున్నాను. అందుకోసం పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను. కుక్కర్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటాలు, పసుపు, చింతపండు అవన్నీ వేసుకొని నేను ఉడికించుకుంటున్నాను అనమాట. అది ఉడికేలోపు పిల్లలకి టిఫిన్ కోసం నేను ప్లేట్లో ఉప్మా వేస్తాను. ఉప్మా అయిపోయింది, రెడీ అయింది కదా అండి. అందుకోసం ఒక ప్లేట్లో ఉప్మా వేసుకుంటున్నాను. దానిలోనికి కాంబినేషన్ టమాటా చట్నీ అంటే సూపర్ ఉంటుంది. ఈ టమాటా చట్నీ మా మమ్మీ పంపించింది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. ఆ తర్వాత ముందుగా మనం గ్లాస్లో పోసి పెట్టుకున్నాం కదా అండి డీటాక్స్ వాటర్, దాంట్లో లెమన్ పిండుకొని నేను మార్నింగ్ తాగేస్తాను అనమాట ఎంబటే. ఈలోపు పెసరపప్పు అవన్నీ ఉడికాయండి. ఆ తర్వాత మనం పాలకూర పప్పు కదా చేసేది, పాలకూర కూడా వేసుకోవాలి. పాలకూర పిల్లలకి వీక్లో 2 times అయినా ఇవ్వాలండి, మంచిది హెల్త్కి అనమాట. ఆ పాలకూర వేసాక మసలనివ్వాలన్నమాట. అందుకోసం నేను వేరే స్టవ్ మీద పెట్టుకున్నాను, పాలు కాగపెట్టుకుంటున్నాను. డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత ఒక 1 hour అయిన తర్వాత నేను కాఫీ తాగుతాను. నాకు కాఫీ అంటే చాలా ఇష్టము. ఓకే అండి, ఇప్పుడు పప్పు కూడా పాలకూర కూడా వేసాం కదా, అది ఉడికిపోయింది. రుబ్బి పోపు సామాన్ అంతా వేసుకొని వేయించుకొని మనం రుబ్బి పక్కన పెట్టుకున్న ఆ పప్పులో వేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా, స్మెల్ చాలా సూపర్గా అదిరిపోతుంది. ఈ టైప్లో మీరు చేయండి, చాలా చాలా బాగుంటుంది. నేను చాలా స్పీడ్ మోషన్లో పెట్టాను, ఎందుకంటే ఇంకా స్లోగా పెట్టానంటే చాలా లెంతీగా అయిపోతుంది వీడియో, కాబట్టి కొంచెం స్పీడ్గానే చేశాను అనమాట. మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని ఎన్నో మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.